ఈ ప్రపంచం ఎలా నిర్మించబడిందని ఎప్పుడైనా ఆలోచించారా? అది ఎలా ప్రారంభమైందో తెలుసా? ఆదిలో ఈ సృష్టి ఎలా ఉండేది? ఈ భూమి ఎలా ఉండాలి? సముద్రం ఎక్కడ ఉండాలి? కొండలు, పర్వతాలు ఇంకా ఎంత ఎత్తులో ఉండాలి? ఎన్ని రకాలైన పక్షులు, జంతువులు, చెట్లు ఉండాలని ఎవరు ఆలోచించారు? సృష్టిని బట్టి చూస్తే జీవం గల దేవుడు ఉన్నాడని మనకు తెలుస్తుంది. మన గృహం భూగ్రహం అనే కార్యక్రమానికి స్వాగతం. తమ కళ్ళతో చూస్తే కానీ ఏ విషయాన్ని నమ్మమని చాలామంది అంటూనే ఉంటారు. కంటికి కనబడిన దేవుని మీద విశ్వాసం ఉంచేలా అదృశ్యుడైన తండ్రి దేవునిపై మన విశ్వాసం బలంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? మనం మొదటిగా దేవుని గురించి సత్యాన్ని మరుగు చేసే బోధనలను గుర్తించాలి. దేవుని గురించి సత్యం తెలుసుకోకుండా ప్రజలను గుడ్డివాళ్ళని చేస్తున్న ఒక తప్పుడు బోధ పరిమాణ సిద్ధాంతం. అనేకులు దేవుని సృష్టికర్తగా అంగీకరించడానికి బదులుగా అసత్యమైన విషయాలు నమ్ముతూ ఉంటారు. అలాంటి సిద్ధాంతాలని బైబిల్ నైపుణ్యాన్ని ఉపయోగించి మనం తిప్పుకొట్టాలి. దేవుడు శాశ్వతమైనవాడు. దేవుడు ప్రపంచంలో నిర్మించక ముందే ఉన్నాడు. దేవునికి ప్రారంభం అంటూ ఏమీ లేదు. ఆయన యుగయుగములు సజీవ దేవుడే ఉన్నాడు. జంతువులు, మనుషులు, పెద్ద పెద్ద వృక్షాలు కొన్ని సంవత్సరాలు బతకవచ్చు, కానీ ఏదో ఒక దినాన అవి మరణించవలసిందే. కానీ దేవునికి మాత్రం మరణం అనేదే లేదు. ఆయన ఎల్లప్పుడూ సజీవుడు. నేటి వేగవంతమైన సాంకేతికతతో నడిచే ప్రపంచంలో మన చుట్టూ ఉన్న సహజ ప్రపంచంతో సంబంధాన్ని చాలామంది కోల్పోతున్నారు. మనలో చాలామంది స్క్రీన్లకు కట్టుబడి వర్చువల్ ప్రపంచంలో మునిగిపోయి దేవుడు మనకిచ్చిన ప్రకృతిలో ఆనందించడం మరియు ప్రకృతి అందించే ప్రశాంతత నుండి దూరంగా జీవిస్తూనే ఉన్నాము. ప్రకృతిలో దేవుని ఉనికిని మరియు ఆయన పనిని మనము గుర్తించవచ్చు. అలాగే దేవుని సృష్టి యొక్క గొప్పతనాన్ని మరియు ఆయన శక్తిని మనం తెలుసుకోగలం. అంతేకాకుండా ప్రకృతిలో సమయం మనం గడపడం వల్ల ఇతర జీవులతో మరియు పర్యావరణ వ్యవస్థలతో మనం కనెక్ట్ అవ్వగలుగుతాం. కానీ ఈ రోజుల్లో ప్రకృతిలో సమయం మనం గడపలేకపోతున్నాం. ప్రకృతితోనే కాదు, దేవునితో కూడా మనం సమయాన్ని గడపలేకపోతున్నాం. ముఖ్యంగా మనిషి లోకపరమైన పనులతో మునిగిపోయి దేవునిపై ప్రేమ, శ్రద్ధ మరియు సంబంధాన్ని కోల్పోతున్నాడు. నేటి క్రైస్తవుల్లో దేవుని వాక్యం నందు మరియు దేవుని మీద ఆసక్తి చాలా సన్నగిలుతుంది. దీనికి చాలానే కారణాలు ఉన్నాయి. యెషయా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే, నా ప్రజలు ఒట్టి మాటలతోనే నా చెంతకు వచ్చిచున్నారు, కేవలము పెదవులతోనే నన్ను శ్లాఘించుచున్నారు, వీరి హృదయంలో నాకు దూరంగా ఉన్నవి. వీరు తాము
కంటతా నేర్చుకున్న నరుల శాసనములే మతం అనుకొనుచున్నారు అని బైబిల్లో రాయబడి ఉంది. దేవుడు మానవాళ్ళని సృష్టించారు మరియు తన మంచి ప్రపంచంలో మనకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చారు. దేవుడు లేకుండా సృష్టిలో ఏది ఉండేది కాదని తెలుసుకునే జ్ఞానం మనకి ఉంది. మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎంత పెద్దది, ఎంత అందమైనది మరియు సంక్లిష్టమైనదని మనం నిజంగా ఆగి ఆలోచించినప్పుడు సృష్టిలో దేవుని యొక్క హస్తాన్ని చూడడం చాలా సులభం. అప్పుడు మనం ఎక్కడ ఉన్నా మన చుట్టూ ఉన్న ప్రకృతిని చూసి ప్రకృతిలో దేవుని చేతి పనిని, ఆయన ప్రేమని మనం కనుగొనవచ్చు. అయితే మనిషి దేవుని మాట వింటే మనిషి మాట ప్రకృతి వింటుంది. మనిషే దేవునికి ఎదురు తిరిగితే ప్రకృతి కూడా మనిషికి ఎదురు తిరుగుతుంది. దేవుడు భూమి మీద చేసిన ప్రాణులన్నింటిలో మనిషి నిజంగా ప్రత్యేకమైనవాడు. మనుషులు మాత్రమే దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున సృష్టించబడ్డాడని బైబిల్ చెప్తుంది. దేవునికున్న ప్రేమ, న్యాయం వంటి లక్షణాలు మనలో కూడా ఉన్నాయని మనం గ్రహించాలి. అంతేకాదు మనుషులు మంచి చెడులను తెలుసుకోగలిగే తెలివితో పాటు దేవుని గురించి తెలుసుకునే, ఆయనతో స్నేహం చేయాలనే కోరికతో సృష్టించబడ్డారు. అలాగే మనుషులు దేవుని ఆరాధించే ప్రత్యేకమైన సామర్థ్యంతో సృష్టించబడ్డారు. ఆ లక్షణాలు మనుషులను భూమి మీద ఉన్న మిగతా జంతువుల కన్నా చాలా ప్రత్యేకమైనవిగా చూపిస్తాయి. దేవుడు భూమిని సృష్టించాలని నిర్ణయించుకున్నప్పుడు మనుషులు నివసించటకు తగినట్లుగా ఉండాలని అనుకున్నారు. దానికి ముందుగానే సృష్టి అంతా శూన్యంతో నిండిపోయి నిరాకారంగా ఖాళీగా ఉండేది. ఆదికాండము 1వ అధ్యాయము చూసినట్లయితే దేవుడు ముందుగా భూమిని నిర్మించారు. అప్పటికి భూమిపై నదులు, పర్వతములు, పక్షులు, మానవులు ఏవీ లేవు. ఎటువంటి వెలుతురు కూడా లేదు. భూమి అంతటిపై చీకటి, జలము ఉండేవి. చీకటిలో ఉండడం ఎంత భయంకరమైన విషయం. దేవుడు సృష్టిని అలాగే వదిలివేసి ఉండొచ్చు, కానీ ఆయన ఆ విధంగా చేయలేదు. ఎంతో అందమైన స్థలాన్ని మన కోసం సిద్ధపరచాలని దేవుడు ఇష్టపడ్డారు. ఆయన 6 దినముల్లో సమస్తాన్ని సృష్టించారు. ఆ రోజుల్లో ప్రతిరోజు ఆదాము అవలకు ఒక మంచి సమయం ఉండేది. అది సాయంకాలం సమయం. సూర్యుడు అస్తమించిన తర్వాత చల్లటి సాయంకాల సమయంలో వారితో మాట్లాడడానికి ఒక ప్రత్యేకమైన అతిథి వచ్చేవారు. ఆయన వారికి సృష్టికర్త అయిన దేవుడు. దేవుడి పట్ల ప్రేమతో వారి హృదయాలు నిండి ఉండేవి. దేవుడు వారిని తయారు చేసి వారు ఉండడానికి అందమైన స్థలాన్ని కూడా నిర్మించారు. దేవుడు శక్తిమంతుడు, జ్ఞానవంతుడు, పరిపూర్ణుడు అని వారికి బాగా అర్థమైంది. ఆయన నిరంతరం ఉన్నవాడని, తమను ఎంతో ప్రేమించేవాడని వారు అర్థం చేసుకున్నారు. అటువంటి దేవుడు తమతో ప్రతిదినం మాట్లాడడం వారికి ఒక గొప్ప అద్భుతంగా ఉండేది. వారు ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ కృతజ్ఞతలు చెప్తూ ఉండేవారు. మనము దేవుని ఆజ్ఞలకు లోబడాలి. ప్రభువైన యేసు ప్రభువారు భూమిపై ఉన్న సమయంలో ప్రభు విశ్రాంతి దినమును కూడా తప్పక ఆచరించేవారని లూకా సువార్త 4వ అధ్యాయం 16లో తెలియజేస్తుంది. యేసు ప్రభువారు దేవుని ఆజ్ఞలను పాటించడమే కాకుండా ప్రకృతిని కూడా దేవుని సృష్టిగా చూసి దానితో అనుబంధం కలిగి జీవించారు. తన బోధనలో దేవుని చిత్తాన్ని, ప్రకృతి అందాన్ని మరియు మానవులకు ప్రకృతితో ఉన్న సంబంధాన్ని వివరించేవారు. యేసు ప్రభువారు దేవుని ఆజ్ఞలను ప్రేమతో పాటించి విధేయతతో నడుచుకునేవారు. ఆయన దేవుని ధర్మానికి అనుగుణంగా జీవించి ప్రజలకు ఒక మంచి మాదిరిగా చూపించేవారు. దేవుని ప్రేమను, ఆయన చట్టాలను పాటించడం ద్వారా ఆయనకు దగ్గరగా ఉండాలని యేసు ప్రభువారు మనకు బోధించేవారు. యేసు ప్రభువారు దేవుని సృష్టించిన ప్రకృతిని నిశ్చింతగా పరిశీలించి దాని ద్వారా దేవుని అద్భుత స్వభావాన్ని గుర్తించారు. ఆయన తన బోధనలో ప్రకృతిని ఉదాహరణగా తీసుకునేవారు. ఉదాహరణకు
ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తడం లేదు, కొయ్యడం లేదు, కోట్లల్లో దాచుకోవడం లేదు అని చెప్పడం మనం వినే ఉంటాం. ఆ రోజుల్లో యేసుప్రభు వారి కాలంలో ఉన్న శాస్త్రులు, పరిసర్యులు బయటకు భక్తిగా కనబడేవారు, కానీ వారి హృదయంలో అక్రమంతో నిండి ఉండేవి. వారి అంతరంగంలో పాపాలపై జయం లేకపోయినప్పటికీ బహిరంగంగా భక్తిని చూపించేవారు. ఇటువంటి వారినే సున్నం కొట్టిన సమాధులారా అని మత్తయి సువార్త 23:27 ఉంది. ఇలాంటి వారు ఈ రోజుల్లో కూడా చాలామందే ఉన్నారు. ఎవరైనాను క్రీస్తు యందు ఉన్నయల్లా వారు నూతన సృష్టి అని, యేసుక్రీస్తు ప్రభును నమ్మిన వారిని ఆయన కొత్తవారిగా చేయను, నేను పాపినని బాధపడక యేసు ప్రభు నామంలో కొత్త జీవితం నాకు ఉంది అని మనం నమ్మాలి. ఆ దేవుడు మనల్ని నూతన సృష్టిగా చేస్తారు. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యం చూడలేరని బైబిల్ చెప్తుంది. ప్రతి ఒక్కరికి దేవుడిచ్చిన జీవితకాలం ఒక వరం. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవుని గురించి తెలుసుకోవడం, ప్రార్థన చేయడం, మంచి పనులు చేయడం, ఇతరులకు సహాయం చేయడం వంటి మంచి పనులతో సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మనం నేర్చుకోవాలి. దేవుడిచ్చిన ప్రతి క్షణం విలువైందని గుర్తు చేసుకోండి. సమయాన్ని వృధా చేయడం వల్ల జీవితంలో విలువైన విషయాలను మనం కోల్పోతాం. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే దేవుని ఆశీర్వాదాలను మనం పొందుకుంటాం. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా సమయాన్ని ప్రకృతి వనరులతో ఆదా చేసుకోవడం ఒక అలవాటుగా మనం చేసుకోవాలి. సమయం మరియు సహజ వనరులను ఆదా చేయడం ద్వారా మనం మన జీవన శైలిని మెరుగుపరుచుకోవడమే కాకుండా భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన పర్యావరణాన్ని మనం అందించగలం. మీ అలవాట్లో ఒక చిన్న మార్పు మీ జీవితంలో మరియు ఇతరుల జీవితంలో కూడా గొప్ప మార్పును తీసుకువస్తుంది. ఇవి మన గృహం భూగృహం విశేషాలు. వచ్చే వారం మరికొత్త విశేషాలతో మరలా కలుద్దాం. మీ క్రాంతి స్వరూప్.